జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి బెదిరెత్తనావా? పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మూతి పళ్ళు రాలి ఏది కొట్టు. అయ్యో అయ్యో బాబోయ్, ఇది అసలు సత్యభామేనా? కాదు కాదు, చిట్టమ్మ. నన్నే కొడతావా? కొట్టడం కాదు, మూగ జీవాల జోలికొస్తే ప్రాణం తీస్తా. ఇప్పటిదాకా నాకంటే వయసులో పెద్దాళ్ళు కదా అని మంచిగా మర్యాదగా చెప్పి చూశాను. కానీ మీరు వినే రకాలు కాదు అని అర్థమైంది. పిన్నులు, అత్తలు చూస్తారేంటి? ఈ వెధవలు ఇక్కడి నుంచి పారిపోయేదాకా తరిమి తరిమి కొట్టండి. నువ్వు చెప్పాక మేము ఆగుతామా ఏంటమ్మా? ఏసండి ఎదవల్ని. ఇదిగో సత్యభామ, ఎందుకు అనవసరంగా కొడుపుంజలు అలా ఒగ్గేశావు? ఎంచక్క కోసుకునుంటే బిర్యానీ చేసుకునేవాళ్ళం కదా. కొట్టాల్సింది వాళ్ళని కాదు, నిన్ను. ఇక్కడి నుంచి పో. అనవసరంగా వాళ్ళని గెలుక్కున్నావు. ఆ తర్వాత వాళ్ళిచ్చే ఎదురు దెబ్బలకి పారిపోవాలి. ముందు పోయి ఇక్కడి నుండి పొమ్మన్నానా? పిన్నులు, అత్తలు ఆపండి. అయిపోయాం. అబ్బా, అమ్మా, అమ్మా, దండం తల్లే, అమ్మా. ఇంకొక్కసారి అమాయకపు మూగ జీవాలతో ఆటలాడతారా? ఇంకొక్కసారి మీ స్వార్థం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తారా? మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారో కోళ్లకు కట్టిన కత్తులు మీ కాళ్లకు కట్టి మీతోనే పందాలు కడతాను. ఏమనుకుంటున్నారు? పొడికి నుంచి. ఓరి నాయనో, దీని కోపం, పౌరుషం, ప్రతాపం చూస్తుంటే అచ్చుగుద్దినట్టు చిట్టి నోట్లో నుంచి ఊడిపడినట్టుంది. సాధ్యమైనంతవరకు దీన్ని కంట్రోల్లో పెట్టాలి. లేదంటే నా చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంది. కాసేపట్లో వెంకటాపురం గ్రామం నుంచి మాధవ బరిలో దిగబోతున్నాడు. వెంకటాపురం మాధవంటే వాడే. మహా పొగరుబోతు, తలబిరుసు వెదవ. అంత పొగరబోతా? అవును. ఇప్పుడు నరసింహపురం నుంచి కాట్రాజు బరిలో దిగబోతున్నాడు.
చూశారుగా కాంతమ్మ గారు, నా కొడుకుతో ఢీ కొట్టి వాణ్ణి పందెంలో ఓడించి వెంకటాపురం అభ్యర్థిని నిలబెట్టాలని ఆ మాధవ్గాడెంత తహతహలాడిపోతున్నాడో. చూస్తున్నాను రుద్రమ్మ గారు. పోటీల్లో గెలుస్తానన్న నమ్మకం కంటే గెలిచి తీరుతానన్న అహంకారమే ఎక్కువ కనిపిస్తుంది. కాట్రాజు మీద గెలవాలంటే 100 జన్మలెత్తాలి. కరెక్ట్గా చెప్పారు కాంతమ్మ గారు. కాంతమ్మ గారు, ఆ మాధవ్గాడు ఓడిపోవాలని ఏవో ఏర్పాట్లు చేశానన్నారు. ఆ పనులు పూర్తయ్యాయా? మా తమ్ముడు మా అల్లుడు వెళ్లారంటే విజయంతోనే తిరిగొస్తారు. జరగబోయే పోటీల్లో ఆ మాధవ్గాడు ఓడిపోవడం మీ కళ్ళతో మీరే చూస్తారుగా. చూస్తాను. ఈ కాంతమ్మ అడుగులకి అడ్డుపడితే తొక్కి పడేసైనా విజయం సాధిస్తుంది. పెట్టు, లోపలికి పెట్టు. ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని డబ్బుతో సన్మానిద్దామని ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. డబ్బేంటి? ఇదిగో, నీ చెప్పినట్టు చేసావనుకో 50,000 ఇస్తాను. 50,000? అలా చేయడం తప్పు కదండి. 50,000 వస్తా ఉంటే ఇంకా తప్పు ఒప్పు ఏట్రా? ఈ బరువులని ఉన్న మూట ఎత్తుకెళ్ళి ఆ మాధవ్గాడు ఉన్న టాటర్ ముందు పెట్టి. అర్థమైందండి. ఈ బరువులను మూటలో మావగాడు మొయ్యలేక ఆలస్యం అయిపోయి పోటీలో ఓడిపోవాలి, అంతే కదండి. చెప్పావా? కరెక్ట్గా చెప్పావు. ఇంకెందుకు ఆలస్యం? ఇచ్చి ఇదిగో పనిగానే ఉండే లెక్క. ఇంకెందుకు ఆలస్యం? కానీ తీసుకెళ్ళి పెట్టు. కానీరా. పద పద. అమ్మయ్య, అక్క చెప్పినట్టు చేసేసాం. ఇక మాధవ్గాడు ఓడిపోయినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.